అందరికీ నమస్కారం. రివ్యూ 2526కి స్వాగతం. ఇది 'అవతార్' ఫైర్ అండ్ యాష్ మూవీపై ఒక నాన్ స్పాయిలర్ రివ్యూ. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది ఎవరో కాదు, లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామరూన్. ముందుగా నా ఆనెస్ట్ ఒపీనియన్ చెప్పాలంటే సినిమా బావుంది. టెక్నికల్‌గా చెప్పాలంటే మాత్రం ఇది మరోసారి జేమ్స్ కామరూన్ ఇచ్చిన ఒక స్టన్నింగ్ విజువల్ స్పెక్టాకిల్. కానీ ఒక చిన్న మైనస్ ఉంది. కథ కొంచెం మనకు ముందే తెలిసినట్లుగా ఉండటం వల్ల ఎమోషనల్ హైస్ కొన్ని చోట్ల తగ్గినట్టు అనిపిస్తాయి. అయితే థియేటర్లో కూర్చున్నప్పుడు మాత్రం ఆ విజువల్స్, 3D ప్రెజెంటేషన్ మన మైండ్ని పూర్తిగా పాండోరాలోకి తీసుకెళ్తాయి. మునుపటి 2 పార్ట్స్ తర్వాత పాండోరా వరల్డ్ మనకు అలవాటైపోయినా జేమ్స్ కామరూన్ మాత్రం ఇంకా కొత్తగా ఆశ్చర్యపరిచే మార్గాలు కనుగొంటూనే ఉంటాడు. థియేటర్కి వెళ్లే ముందు నాకొక డౌట్ వచ్చింది. మళ్ళీ పాండోరాను కొత్తగా చూపించగలడా అని. ఆ డౌట్‌కి సమాధానం సినిమా మొదటి కొన్ని నిమిషాల్లోనే దొరుకుతుంది. కథ విషయానికొస్తే ఈ సినిమా వే ఆఫ్ వాటర్ ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే కొనసాగుతుంది. జేక్, నేత్రి తమ పెద్ద కొడుకు మరణంతో భావోద్వేగంగా పూర్తిగా కుంగిపోయి ఉంటారు. చిన్న కొడుకు లోయాక్ తన అన్న చావుకు తానే కారణమనే భావంతో లోపల పోరాడుతూ ఉంటాడు. ఈ పరిస్థితిలోనే కర్నల్ మైల్స్ మళ్లీ వీరిపై దాడికొస్తాడు. ఈసారి సల్లి కుటుంబం ఎలా ఎదుర్కొంటుంది అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే జేమ్స్ కామరూన్ తన దగ్గరున్న ప్రతి ఫిల్మ్ మేకింగ్ ట్రిక్స్ని వాడాడు. కొత్త పాత్రలు, కొత్త జీవులు, కొత్త సంస్కృతులు, కొత్త లొకేషన్లు, భారీ యాక్షన్ సీక్వెన్స్లు, ప్రత్యేకంగా కొత్త విలన్ పాత్ర వరాంగ్. ఆమె లీడ్ చేసే యాష్ పీపుల్ వరల్డ్ చూడ్డానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. యాక్షన్ సన్నివేశాలు కూడా బాగా వర్క్ అయ్యాయి. లాస్ట్ బాటిల్లో కొన్ని కాన్సెప్ట్స్ నిజంగా మైండ్ బ్లోయింగ్గా అనిపిస్తాయి. అలాగే మనిషి, ప్రకృతి మధ్య పోరాటం అనే థీమ్ ఈ పాటలో ఇంకా బలంగా చూపించారు. ఇప్పుడు మైనస్ల గురించి మాట్లాడితే కథ, స్క్రీన్ ప్లే కొంచెం ప్రెడిక్టబుల్గా అనిపిస్తాయి. మొదటి అవతార్, వే ఆఫ్ వాటర్ సినిమాల కథా బీట్లు ఇక్కడ కూడా కనిపిస్తాయి. వే ఆఫ్ వాటర్లో కొత్త వరల్డ్ ఉండడం వల్ల అది పెద్ద సమస్య అనిపించలేదు. కానీ ఈ సినిమాలో ఆ ఫ్రెష్నెస్ కొంచెం మిస్ అయింది. ప్రత్యేకంగా స్పైడర్ పాత్ర ద్వారా మోరల్ డైలమా సృష్టించేందుకు ప్రయత్నించారు. జేక్ వైపు ఉండాలా లేదా కర్నల్ మైల్స్ వైపు ఉండాలా అనే సంఘర్షణ. కానీ ఆ టెన్షన్ పూర్తిగా వర్క్ అవ్వదు, ఎందుకంటే ఆడియన్స్గా మనం ముందే ఊహించగలుగుతాం. అయితే కొన్ని ఇమోషనల్ ట్రాక్స్ మాత్రం బాగా వర్క్ అయ్యాయి. లోయాక్, కీరీ మరియు పాయ్కాన్ పాత్రలు ఈ పాటలో బాగా మెరిశాయి. టెక్నికల్ విషయానికొస్తే సినిమాటోగ్రఫీ అద్భుతం. ప్రొడక్షన్ డిజైన్ టాప్ క్లాస్. విజువల్ ఎఫెక్ట్స్, స్టంట్స్, మ్యూజిక్, 3D ఇక్కడ అసలు కంప్లైంట్ చెప్పడానికి ఛాన్స్ లేదు. ఫిల్మ్ మేకింగ్ పరంగా ఇది జేమ్స్ కామరూన్ ఖాతాలో మరో ఫెదర్. కథ పరంగా ఇంకాస్త కొత్తదనం ఉండి ఉంటే బాగుండేది. కానీ మొత్తంగా చెప్పాలంటే అవతార్ ఫైర్ అండ్ యాష్ థియేటర్లో తప్పకుండా చూడాల్సిన సినిమా. ఇంతే ఈ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇలాంటి వీడియోలతో మీ ముందుకొస్తాం. అంతవరకు రివ్యూ 2526 చూస్తూనే ఉండండి.